ఎక్కడైనా ఇళ్లకు తాళాలు వేస్తాం, ఖైదీలకు బేడీలు వేయడం చూస్తాం. మరి ఇంటికి బేడీ వేస్తే వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్న ఈ విషయం అనంతపురం జిల్లాలో జరిగింది. యాడికిలో సిండికేట్ బ్యాంక్ సిబ్బంది నిన్న సాయంత్రం బ్యాంకు క్లోజ్ చేసే సమయంలో తాళం వేయడం మర్చిపోయారు. తలుపుకు గడియ పెట్టి వెళ్లిపోయారు. విషయం ఎవరూ గమనించలేదు. అయితే రాత్రి గస్తీ తిరుగుతున్న సమయంలో పోలీసులు విషయాన్ని గుర్తించారు. దీంతో బ్యాంకులోకి ఎవరూ వెళ్లకుండా మెయిన్ డోర్ కు బేడీలు వేశారు. పోలీసులు గుర్తించారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏ దొంగలో లోపలకు చొరబడితే బ్యాంకు గుల్లయ్యేది. బ్యాంకు సిబ్బంది నిర్వాకానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం, అసలు డోరే అంత సురక్షితంగా కనిపించట్లేదు, దానికి మళ్ళీ తాళం కూడా మర్చిపోవడం సంబంధించి ఏం చెప్తున్నారు? ఋషి, యాడికి లో సిండికేట్ బ్యాంక్ సంబంధించి అధికార నిర్వాహకం చేతలేమని చెప్పవచ్చు. ఏదైతే ఉందో సిండికేట్ బ్యాంక్ విధులు ముగిసిన అనంతరం తాళాలు వేసి పోవాల్సి ఉంటుంది. అయితే సిబ్బంది ఎవరంతా వాళ్ళు వెళ్ళిపోయినప్పటికీ అక్కడ ఉన్న గార్డ్ గాని సెక్యూరిటీ గాని తాళాలు వేయడం మార్చారు. ఇదే నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో ఎవరైతే ఉన్నారో యాడికిలో ఎస్ఐ కత్తి శ్రీనివాస్ అతగా పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో సిండికేట్ బ్యాంక్ సంబంధించిన తాళాలు అంటే బ్యాంక్ ఓపెన్ చేయడం గమనించాడు. ఆ లోపలికి వెళ్లి చూడగా ఎవరు లేకపోవడంతో అనుమానం వచ్చి అతను తన వద్ద ఆ బేడీలను లాగ్గా వేసి వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారులు సంబంధిస్తే వారింతవరకు వారి నుంచి ఎటువంటి సమాచారంగా రాలేదు. మరోవైపు ఈ సిండికేట్ బ్యాంక్ సంబంధించి మనం చూస్తున్న వీడియోస్ లో అంత భద్రత లేదని చెప్పొచ్చు. ఏదైతే వాకులు కానీ అలా గేట్ కానీ భద్రతా పరంగా తీసుకొని చర్యలు ఏమి తీసుకోకపోగా తెరిచి ఉంచడం కూడా బ్యాంకు నిర్లక్ష్యానికి అర్థం పడుతుంది. దృష్టి. థ్యాంక్ యూ సో మచ్.